నా భర్తని చంపే, నా భర్తకి ఫుల్గా మద్యం పట్టించి టెర్రస్ పై నుంచి తోసే, చచ్చిపోతాడు. మన ఇద్దరం కలిసి ఏకాంతంగా బ్రతకొచ్చు. లేదంటే ఒక పంచే, వాడికి ఎలా నువ్వు తాగిపిస్తున్నావు కదా, ఆ తాగే మద్యంలోనే ఏదైనా విషం కలిపి వాడికి తాగించే, చచ్చిపోతాడు. లేదంటే వాడు కిందకి రాకుండా వారికి ఫుల్గా మద్యం పట్టించు, వాడిని నేను భరించలేను కాబట్టి ఏదో ఒకటి చేయి అని చెప్పి పదే పదే ప్రియుడికి భర్తని చంపడానికి ఉసిగొల్పి మొత్తానికి భర్తని చంపించింది ఒక మహిళ. ఎలా చంపించింది అనే విషయం తెలిస్తే మీ అందరూ కూడా షాక్ అవుతారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి వార్తలు మనం చాలానే చూస్తూ ఉన్నాం. భర్తని చంపేసి పూడ్చిపెట్టడం, లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టడం, లేదంటే ఎక్కడికైనా వేరే దూర ప్రాంతాలకి సరదాగా తీసుకెళ్లే ట్రిప్స్కి అక్కడ ప్రియుడితో కలిసి వచ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ వారితో అటాక్ చేపించి ఏదైనా లోయలోకి తోసేయటం. సో ఇవన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో జరిగిన ఆ ఘటన గురించి తెలిస్తే మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాగే ఆ ఘటనకు ముందు ఏదైతే ఒక వాయిస్ రికార్డ్ అయిందో అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక పూర్తి విషయాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ ప్రాంతంలో సంధ్య, ఆమె భర్త పేరు ప్రశాంత్, అతనికి ఒక 35 సంవత్సరాలు ఉంటాయి. అతను 3 సంవత్సరాల నుంచి దుబాయ్లో కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడి డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఆ 3 సంవత్సరాలు అతను ఇక్కడ లేడు కదా. అదే టైంలో సంధ్య అనిల్ అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్త రీసెంట్గా గత నెల 27వ తారీఖు ఇంటికి తిరిగి వచ్చాడు. సో అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. 3 సంవత్సరాలు భార్యను చాలా మిస్ అయి ఉంటాడు. దగ్గరికి తీసుకోవాలని ట్రై చేస్తాడు. బట్ ఆమె అతనితో ఉండడానికి ఇష్టపడట్లా. అతని దగ్గరికి తీసుకుంటుంటే అతని దగ్గరికి వెళ్ళలేకపోతుంది. సో దీంతో అసలు ఇవన్నీ కాడు, ఇతను అసలు బ్రతికి లేకపోతే హ్యాపీ కదా, హ్యాపీగా బ్రతకొచ్చు కదా అని చెప్పి ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తికి ఉసిగొల్పే ప్రయత్నం చేసింది. నా భర్తతో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, అతనితో నేను జీవించలేను, ఏదో ఒకటి చెయ్యి, తాగిపిచ్చి ఫుల్గా చంపే అని చెప్పి ఉసిగొల్పింది. సో ఆ రకంగా ముందు ఒకసారి అతనికి ఫుల్గా మద్యం పట్టించారు, వారి ఇంటిపై నుంచి తోసేశారు. తర్వాత ప్రమాదవశాత్తు పడిపోయినని చెప్పేసి అనుకున్నాడు. మద్యం మత్తులో తెలియదు కదా, మద్యం మత్తులో అసలు ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాదు. సో దీంతో నేనే కాల్చేరు పట్టాను కదా అని చెప్పేసి అనుకున్నాడు. మళ్ళీ ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ అదే రకంగా అతనికి ఫుల్గా మద్యం పట్టించారు. అయితే అతను అంటే మరి భార్యతో మాట్లాడాలి, ఏకాంతంగా గడపాలి అని ఉంటుంది కదా. అయితే భార్య అతను మద్యం తాగిన తర్వాత కిందకి రావడానికి వీల్లేదు అంటూ కూడా ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో అనిల్ ఆ వ్యక్తితో చెప్తుంది. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అందరికీ, భర్తకి అనిల్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వెంకట్ సాయి, వాళ్ళిద్దరినీ కూడా నా స్నేహితులు, మన స్నేహితులు అంటూ కూడా పరిచయం చేసింది. సో దీంతో భర్త పాపం నేను ఇక్కడ లేను, ఏదైనా అవసరం ఉంటే వారే హెల్ప్ చేస్తారు అనుకుంటా అని చెప్పేసి అతను అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే వివాహేతర సంబంధం ఉందో అది అతనికి తెలియదు. సో ఆ రకంగా వాళ్ళు మద్యం సేవించారు అన్నమాట. సో అసలు ఇతను ఇక మాట వినేటట్లేడు, ఇతన్ని ఏదో చేయాలి, ఇంకా ఈ రాత్రికి రాత్రి ఏదో ఒకటి జరిపోవాలని చెప్పి సంధ్య ఏం చేసిందంటే, బాత్రూమ్ కడిగే ఏదైతే టాయిలెట్ని క్లీన్ చేసే హార్పిక్ ఉంటుందో దాన్ని ఒక సిరంజ్ దాంట్లోకి తీసుకుని అతను నరాల్లోకి ఎక్కించింది. దీంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఇది రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం న్యాల్కల్ అనే ప్రాంతంలో జరిగిన సంఘటన. సో దీంతో అంటే ఈమె కొంచెం కొత్తగా చంపిందని చెప్పి ఈ టాపిక్ చాలా వైరల్ అవుతుంది. ఇంతకుముందు కూడా తమిళనాడులో ఇదే రకంగా ఒక విషయాన్ని చెవులో ఎక్కించి చంపేసింది, అది కూడా అప్పట్లో వైరల్ అయింది. సో ఈమె కొంచెం డిఫరెంట్గా చంపింది. మళ్ళీ అంటే ఒక టాయిలెట్ని క్లీన్ చేసే అట్లాంటి లిక్విడ్ని నరాల్లోకి పంపించి చంపించింది కొంచెం కొత్తగా. దానికి తోడు అతన్ని ఎలా అయినా సరే చంపేయాలని చెప్పి ఎవరైతే అనిల్ ఉన్నారో అతనితో మాట్లాడిన ఆ ఫోన్ కాల్, ఆ రికార్డింగ్ ఇప్పుడు బయటపడింది. ఒకసారి దాన్ని వినే ప్రయత్నం చేయండి, మీకే అర్థం అవుతుంది. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు, నేను కూడా వాడుకో, నేను దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా వాడుకోవాలి, ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లే వాడుకోవాలి నాకు తెలియదు.
ఈ అమ్మ కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా? నీ వచ్చిన బాధకి నా సావు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్తా. కానుమొక్కడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను నా అన్ని ఖరాబ్ సరే అయిపోయి నేను చెప్తుండేంది, మొత్తం డిశ్చార్జ్ అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. ఓకే రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. సో గైస్ విన్నారు కదా. సో భర్తని చంపించడానికి ప్రియుడితో మాట్లాడిన ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే చాలామంది కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సంధ్యాని అలాగే ఆమెకి సహకరించిన ప్రియుడు అనిల్ అలాగే అతని ఫ్రెండ్ ప్రశాంత్, వీరు ముగ్గురిని కఠినంగా శిక్షించాలంటూ చాలామంది కమెంట్స్ చేస్తున్న పరిస్థితి.